ఆరాధనా ఆలాపనా వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. నాళ్ళు ధరణి మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత సంవత్సరం ఎలా గడిచిపోయింది? దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. దేవుడు గత సంవత్సరం అంతా కూడా మనలను కాసి ఉన్నాడు, మోసి ఉన్నాడు, భరించి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి నామములో ఈ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మా ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నాను. మీ అందరి కొరకు మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాం. చాలామంది ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్న విధానం బట్టి దేవాతి దేవునికి మేము ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు కూడా కార్యక్రమాల యొక్క పట్ల ఉన్న ఆసక్తిని బట్టి మీ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించినటువంటి వారు మన ప్రియులు, పెద్దలు, దేవుని దాసులు మైలా ప్రశాంత్ గారు కర్నూలు. వారు ఈ కార్యక్రమాన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మనకి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి ఉద్యోగ జీవితంలో, వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుడు వారికి తోడుండి నడిపించాలని, ఆరోగ్యం దయచేయాలని, ఆయుష్ దయచేయాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. శ్రోతల్లో మీరు కూడా ఇలా దేవుని యొక్క పనిని పోషించి, దేవుని యొక్క పనికి సహకరించి, దేవుని యొక్క దీవెనలు పొందాలని నేను మనసారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీలో ఎవరికైనాను ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే దయచేసి సంప్రదించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలోనికి, వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ వందనాలు. ఈ యొక్క సమయమందు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన తరుణం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన సంవత్సరాన్ని మాకెంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేస్తున్నాం. కొందరి కుటుంబాల్లో గత సంవత్సరంలో దుఃఖము, వేదన మా తండ్రి ఎక్కువ అయిపోయింది. నాయన, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని చాలామంది మా ప్రేక్షకులు హృదయాంతరంగాల్లో ఉన్న ప్రశ్న, మా తండ్రి మీరు ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని యేసు దివ్య నామును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని యొక్క అత్యంతమైనటువంటి కాపుదల మన కుటుంబాలకు, మనకు దేవుడు అనుగ్రహించాలని మనసారా నేను
కోరుతూ ఈ కార్యక్రమాన్ని మీ కొరకు నేను సమర్పిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు గతించిన సంవత్సరంలో మనకు ఎన్నో వాగ్దానాలు చేసి కొన్ని నెరవేర్చి కొన్ని నెరవేర్చకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం ఇంకెక్కువగా ప్రార్థించబద్దులమై ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు నూతన సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఎలా చూడబోతున్నాడు, దేవుడు మాకు ఏం చేయబోతూ ఉన్నాడు, ఈ సంవత్సరము ఎలా ఉంటుందో అని మీ హృదయాల్లో మారుమూల ఉన్నటువంటి ఆ యొక్క ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగమందు ఒబేద్ ఎదోం అనేటువంటి గిత్తీయుడైనటువంటి ఒక ఆయన ఇంట్లోని దేవుని యొక్క నిబంధన మందసము ఉన్నది. అయితే ఈ మందసము 3 నెలల పాటు ఒబేదెదోము ఇంట్లో ఉండుట వలన అతడు అత్యధికంగా దీవించబడటం, ఆశీర్వదించబడటం మన వాక్య భాగంలోని చూస్తాం. దేవుని యొక్క నిబంధన మందసము ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సహవాసము ఉంటూ ఉన్నది. అయితే ప్రియులారా, మన గృహాల్లో కూడా దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన కుటుంబంలో ఉన్నది అనంటే మందస్సము ఉన్నట్లే. ప్రియ దేవుని స్నేహితులారా, దయచేసి గమనించండి. దేవుడు ఉన్నటువంటి గృహము ఆశీర్వాదములకు నిలయం. దేవుని యొక్క మందస్సము ఉన్నటువంటి గృహము అత్యధికంగా వర్ధిల్లుతూ ఉన్నది. అందుకని ఒబేద్ ఎదోం అనేటువంటి ఆయన గృహంలోని దేవుని యొక్క మందస్సము 3 నెలల పాటు ఉన్నందువల్ల ఆ యొక్క కుటుంబం అత్యధికంగా దీవించబడి ఆశీర్వదించబడి ఉన్నది. అందుకని దావీదు ఆ విషయాన్ని గమనించి ఆ యొక్క మందస్సాన్ని దావీదు పురములోనికి తీసుకొని రావడానికి తాను ఎంతో ఖర్చు పెట్టి వ్యయపరిచి తన ధనమును పెట్టుకొని దావీదు పురములోనికి ఆ మందస్సమును తీసుకొని వచ్చున్నాడు. మందస్సము అంటే ఏదో కాదు, దేవుడు ఉన్నటువంటి ఇల్లు అనే అర్థము. కాబట్టి ఈ మందస్సములో 3 ప్రాముఖ్యమైనటువంటి వస్తువులను దేవుడు ఆనాడు పెట్టమని అడిగి ఉన్నాడు. ఆ మందస్సములో ప్రాముఖ్యంగా 3 విషయాలు ఏమంటే, 1 అహరోను యొక్క చిగురించు కర్ర, 2వది మన్నా యొక్క పాత్ర, 3వదిగా మనం గమనించినట్లయితే 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు. ఈ 3 శ్రేష్టమైనటువంటి వస్తువులు నిబంధన మందసములో ఉంచమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ 3 వస్తువులు ఈ సంవత్సర కాలంలో 3 శ్రేష్టమైనటువంటి విషయాలను మనకి బోధిస్తూ ఉన్నాయి. 3 విషయాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా వాక్యంలోకి మనం వెళ్ళి లోతుగా ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి. మరి మొదటిది ఏమనంటున్నాడు? అహరోను యొక్క చిగురించు కర్ర అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరంలో మనము కొన్ని విషయాలలో మొద్దుబారి మోడుబారి నీరసించి మరి నిరాశ నిస్పృహలో ఉండుండొచ్చు. ఏదైనా కార్యం దేవుడు చేయలేదని దేవుని మీద నిట్టూరించి, దేవుని మీద అలిగి, దేవుని మీద నలిగి, నీవుగా పగిలి ఇంకా ఎలగలేకుండా ఉన్నావేమో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, గత సంవత్సరము దేవుడు కొన్ని కార్యాలు చేయలేదని నీలో నిరాశ నిస్పృహను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండవద్దు.
కారణం ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో అహరోను చిగురించి యొక్క కర్ర నిన్ను దైవికమైనటువంటి నడిపింపులోనికి తీసుకొని రాబోతూ ఉన్నది. ఈ దైవికమైనటువంటి నడిపింపు నీకు అవసరమై ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో అహరోను కర్ర ఈ మాట సెలవిస్తుంది, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించునన్నటువంటి కీర్తనకారుని యొక్క పలుకులు ఈరోజు ఈ సమయమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా తన దైవికమైనటువంటి నడిపింపును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన యొక్క గైడెన్సు, రెండవది ఆయన యొక్క గైడ్లైన్స్ దేవుడు నీకు సంపూర్ణంగా అనుగ్రహించి అహరోను చిగురించి యొక్క కర్ర ఏం చేస్తుందో తెలుసా? ఆయన రాజదండము వలె, ఆయన యొక్క దుడ్డు కర్ర వలె అది నీకు తోడుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేసేటువంటి అహరోను చిగురించు చేతికర్ర. అంటే ఆ దేవాతి దేవుడే నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా నడిపిస్తాడని శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు అనుకుంటున్నావు, నా పరిస్థితులు మారలేదు, నా స్థితిగతులు మారలేదు, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, నా కుటుంబ పరిస్థితులు బాగలేవని నీరసిల్లి నిరాశ నిస్పృహలో నువ్వు ఉంటున్నావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ స్థితిగతులను, నీ పరిస్థితులను పూర్తిగా మార్చివేసి దేవుడు అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు అధికారము నిమ్ము, అలాగనే ఆయన నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటిలో నీ దేవాతి దేవుడైన యెహోవాకు నీవు అప్పగించుకుంటే, ఆయనకు నువ్వు సమర్పించుకుంటే, ఆయనకు నీవు దగ్గరగా వస్తే ఆయన నీ త్రోవలన్నిటినీ కూడా ఆయన సరళం చేసి నీకు సహాయం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయమందు నువ్వు ఆయన దగ్గరకు వస్తావా? ఆయన నమ్ముతావా? ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీవు, అయ్యా నా ప్రవర్తన అంతట్లో నీకే నేను అధికారం ఇస్తున్నాను, నా కుటుంబానికి ఈ సంవత్సరం అంతా అధిపతిగాను, అధికారిగాను, నాయకుడిగా ఉండి నన్ను నడిపించని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. అందుకనే ఈ నూతన సంవత్సరములో దైవికమైనటువంటి నడిపింపుని నీకు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడు తెలుసా? నిన్ను నడిపించబోతున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడని అనుకుంటున్నావా? 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తున్నాడు. రెండవది, పచ్చిక బయళ్ళు దగ్గరకు ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వే మాత్రం కూడా చింతపడొద్దు, నువ్వే మాత్రం కూడా భయపడొద్దు. అందుకనే దైవికమైనటువంటి నడిపింపు ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. రెండవదిగా మన వాక్య ధ్యానంలో మనము ధ్యానించే రెండో విషయము ఏమంటే, మందస్సములో ఉన్నటువంటి రెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి అది మన్నా, అంటే ఆ యొక్క మన్నా పాత్రను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, రెండవదిగా దైవికమైనటువంటి పోషణను గూర్చి దేవుడు ఈ వాగ్దానమును నీకు నాకు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వినండి, దగ్గరకు రండి. చాలా శ్రద్ధగా ఈ వాక్యమును మీరు విన్నట్లయితే ఈ వాక్యము ద్వారా మీ జీవితంలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు, ఆలోచింపదగినటువంటి విషయాలు, గ్రహింపగలిగినటువంటి విషయాలు నేను తెలియజేయబోతున్నాను. ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియక కొట్టుమిట్లాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఈ సమయంలో సెలవిస్తూ ఉన్నాడు.
ఆయన ఏమంటున్నాడంటే ఆ యొక్క మందస్సములో ఉన్నటువంటి మన్నా పాత్ర దైవికమైనటువంటి పోషణ దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తున్నాడు. అప్పుల బాధలో కూరుకుపోయావా, పాపంలో కూరుకుపోయావా, తప్పుల్లో కూరుకుపోయావా, నొప్పులతో కూరుకుపోయావా, అప్పులతో కూరుకుపోయావా, ఇప్పుడే దేవుడు అంటూ ఉన్నాడు. ఆ యొక్క మన్నా విషయాన్ని గూర్చి మనం ఆలోచన చేస్తే పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని మనుషులకు ఇచ్చిన దేవుడు సజీవుడైన దేవుడు. ఆశామాష కాదు. నువ్వు విను, నువ్వు దగ్గరకు రా, ఆయన మాట విను, ఆయనతో ఒప్పుకో, ఆయనతో నువ్వు నిబంధన చేసుకో. నీ కుటుంబాన్ని పోషించేటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నదని నీవు గుర్తెరగాలి. ఈ సమయమందు నూతన సంవత్సరంలో అప్పులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, ఆత్మహత్య శరణ్యం అని అనుకుంటున్నావా? నువ్వేమాత్రం భయపడొద్దు. దేవుడు ఆయన మన్నా పాత్ర మనకు సూచించేది ఏంటంటే దైవికమైనటువంటి పోషణ. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెహోవా దయాళుడు, దాక్షిణ్య పూర్ణుడు, ప్రేమమయుడు, కరుణామయుడు. భూమి మీద జీవిస్తున్నటువంటి ఏ జీవిని కూడా ఆకలితో నింపట్లేదు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొందురు కానీ నా పిల్లలు, నన్ను నమ్మినటువంటి వారు ఎన్నడూ కూడా దేనికి కొదువ ఉండదు అన్నటువంటి వాక్య భాగం ఈ ఉదయకాల సమయం నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులారా, మాకు అది కొదువు ఉంది, ఇది కొదువు ఉందని కీర్తనాకారుడు ఈ మాట అంటూ ఉన్నాడు. చూడండి దయచేసి 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. అంటే ఈ దైవిక పోషణలో దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కాపురిగా ఉండి ఆయన ఏమిస్తున్నాడు అనంటే, నీకు ఆయన తన యొక్క పోషణ అనంటే నిన్ను కాయిచు ఉన్నాడు, నిన్ను మేపుచు ఉన్నాడు, నిన్ను భరిస్తూ ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అలాగనే పచ్చిక బయలు దగ్గరికి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ పోషణ విషయంలో నువ్వే మాత్రము కూడా దిగులు పడక, జడియక, ఈ సంవత్సర కాలంలో ప్రభువా నీ కాపరత్వానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నా హృదయపూర్వకంగా నేను నీ దగ్గరకు వస్తూ ఉన్నాను అని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పరిస్థితుల పట్ల ఆయన కాపరి కాబట్టి ఆయన నీకు ఈ 3 అనుగ్రహిస్తున్నాడు. అదేంటో తెలుసా? 1, ఆయన నిన్ను గూర్చి బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. 2వది, ఆయన నిన్ను గూర్చి ఆయన నీకు భద్రత కలగజేయబోతూ ఉన్నాడు. 3వదిగా ఆయన నీకు భరోసానిస్తున్నాడు. ఈ 3 విషయాలు గుర్తుంటున్నాయా? మొట్టమొదటిగా ఆయన నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, నీ కోసం ఆయన భద్రత ఏర్పాటు చేశాడు. 3వది, నీకు ఆయన భరోసానిస్తూ ఉన్నాడు. ఇంతకంటే ఎక్కువేం కావాలి? నీవు నిరాశపడొద్దు, నిస్పృహలోకి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే దేవాతి దేవుడు ఈ సంవత్సర కాలంలో నీకు దైవికమైనటువంటి పోషణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని అన్నాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచితివి. 2వదిగా ఆయన ఇంకో మాట అంటాడు కీర్తనకారుడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని శ్రేష్టమైనటువంటి పలుకుని కీర్తనకారుడు పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ గిన్నె నిండి పొరలాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఆయన దగ్గరకు రావాలి, ఆయనకి నీవు సమర్పించుకోవాలి. నీకేముందో నువ్వు ఆయనకు సమర్పించు. నీ గిన్నె నిండి పొరలే అంత గొప్ప శ్రేష్టం, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ని దేవుడు నీ ఇంట్లో ఇయ్యబోతూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్ అని చెప్పు. ఆమెను చెప్పిన వారికి దేవుడి కార్యాన్ని నెరవేర్చుగాక. నీ ఇంట్లో ఆశీర్వాదాలకు వెల్లువా అక్కడ కుమ్మరించబడిన గాక. ఆమెన్, ఆమెన్ అని చెప్తున్నావా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది.
అలాంటి శ్రేష్టమైనటువంటి పలుకును నువ్వు పలకగలవా? ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా ఆయన నీకు సెలవిస్తున్నాడు. ఆయన దైవికమైనటువంటి పోషణను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో మీరు చాలాసార్లు అనుకుంటాం, మరి చాలామంది ఆ దేవుని వాక్యాన్ని చదువుతున్నా కూడా సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు కుటుంబాన్ని గడవట్లేదు, కుటుంబంలో అప్పుల బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉందని నిరాశ నిస్పృహతో మీరు బాధపడుతున్నారా? యేసు ప్రభువారు ఈ మాట అన్నారు, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని ప్రభువారు అడుగుతూ ఉన్నారు. పిచ్చుకల కంటే మనము చాలా శ్రేష్ఠులం. మనల్ని ఎంతో ప్రేమించాడు దేవుడు. మన కాపరి మన దగ్గర ఉండి, మనకి సమీపంగా ఉండి, మన ప్రక్కనే ఉండి, ఆయన ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను నన్ను పోషిస్తానని ఈ సమయంలో నీకు నాకు వాగ్దానం చేశాడు. నీ పరిస్థితులు ఏమైనా సరే, నీ స్థితిగతులు ఏమైనా సరే, నువ్వు బాగా కృంగిపోయి ఉన్నావా, నువ్వు నలిగిపోయావా, నువ్వు చాలా నిరాశలో నలిగిపోతూ కుమిలిపోతూ ఎవరికి చెప్పుకోవాలో అనేటువంటి సమస్యతో సతమతం అవుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పోషణ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. నా పిల్లలు ఏమైపోతారో అనుకుంటున్నావు, నీవేమైపోతావు అనుకుంటున్నావు, కానీ జీవాధిపతి అయిన దేవుడు నీకు బాధ్యత తీసుకొని భద్రతనిస్తూ భరోసానిస్తూ ఆయన దైవికమైన పోషణను దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇక మూడవదిగా, దేవుని యొక్క మందస్సములో ఉన్నటువంటి మూడవ వస్తువు ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను దేవుడు ఆ నిబంధన మందస్సములో దేవుడు పెట్టమని అన్నాడు. ఈ ఆజ్ఞలు మనకేం చూపిస్తున్నాయి అంటే, దైవికమైనటువంటి వెలుగును చూపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నదని శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ఈ సమయంలో దేవుడు ఈ నూతన సంవత్సరమందు నిన్ను దైవికమైనటువంటి వెలుగులో నడిపించడానికి ఈ వాక్య భాగాన్ని దేవుడు నీ దగ్గరికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట గతించిన సంవత్సరంలో నీవు ఏ చీకటిలో జీవించావో నాకు తెలియదు. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయినని ఈ క్రొత్త సంవత్సరంలో నీ పరిస్థితులన్నీ కూడా ఆయన నవీకరణ చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో మార్పు తేపోతున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాడు. నీ జీవితంలో ఆయన నీకు ఏది అవసరమో అది ఇవ్వబోతూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని సెలవిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగం, వాక్యపు వెలుగులో, దైవికమైనటువంటి వెలుగులో నీ వింటూ ఉన్నావు. దేవుడు ఇక మీదట నిన్ను చూస్తే ఆయన జాలిపడ్డాడు. సాతాను నిన్ను చూస్తే అది భయపడిపోతుంది. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి, ఈ సమయం నుండి దేవుని సొత్తుగా మారినటువంటి నీ జీవితాన్ని ఆయన తన వాక్యపు వెలుగులో ఆయన పెంచాలని, ఆ వాక్యపు వెలుగులో నిన్ను ఉంచాలని, ఆ వాక్యపు బంధాన్ని నీకు ఉంచాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయమందు నీ యొక్క చీకటి జీవితాన్ని విడిచిపెట్టేసి వెలుగులోనికి రండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చినట్లయితే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా తన వెలుగులోను, తన కాంతిలో ఆయన మిమ్మలను పయనింప చేస్తాడు. మహాజ్ఞానులైనటువంటి వారే నక్షత్రాన్ని చూసి వెంబడిస్తూ యెరూషలేముకు వచ్చాక వారి సొంత జ్ఞానం మీద
ఆధారపడి ఆ వెళ్ళవలసినటువంటి స్థలానికి, గమ్యానికి వారు వెళ్ళలేకపోయి ఉన్నారు. అలాగనే నీవు కూడా నీకున్న వనరులు బట్టి, నీకున్న శక్తిని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి, నా జ్ఞానం, నా పరిస్థితులు, నాకు నా జీవితం చాలినంత ఉంది, నేను ఎవరికి ఆధారపడే పని లేదు అనుకుంటున్నావా? ఈ నిమిషంలో దేవుడు నిన్ను వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు సాధించింది, సంపాదించింది ఎవంతరం అవుతుంది. నువ్వు దేవుని యొక్క వాక్యపు జ్ఞానములోనికి నువ్వు రావాలి. నువ్వు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నువ్వు నడవాలని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను అంటూ ఉన్నాడు, దైవికమైనటువంటి వెలుగు నిన్ను కమ్ముతుంది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచన భాగములో ఉంటుంది. ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో ఉండిపోయావో, ఏ స్థితిలో నువ్వు సతికిలబడి నువ్వు లేవలేను అనే పరిస్థితిలో ఉన్నావో, దేవుని వాక్యము సెలవిస్తుంది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుడు మోసగాడైన యాకోబుని నీవు లేచి బేతేలుకెళ్ళు అన్నాడు. అలాగనే 38 సంవత్సరాలు పక్షవాయువు కలిగినటువంటి బెతెస్దా కోనేటి దగ్గరున్న పక్షవాయునితో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. దేవుని వాక్య భాగంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌలుని హింసకుడు, హానికరుడు అలాంటి వాడిని నీవు లేచి దమస్కులోకి వెళ్ళన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నువ్వే స్థితిలో పడిపోయావు, ఆ స్థితిలో నుంచి నీవు లేచిన ఎడల ఆయన నీతో ఈ మాట సెలవిస్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించని దేవుని వాక్యం సెలవిస్తుంది. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన యొక్క మందసం, ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన ప్రసన్నత నీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ దైవికమైన నడిపింపు, రెండవది దైవికమైన పోషణ, మూడవది దైవికమైనటువంటి వెలుగు ఈ సంవత్సర కాలం అంతా కూడా నిన్ను నడిపించి, దీవించి, ఆశీర్వదించునుగాక. ప్రార్థించుదాం. తలలు వంచండి. పరిశుద్ధమైన ప్రియ పరలో తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ కొందనాలు, స్తోత్రాలు. వాక్య భాగాన్ని విన్న నీ బిడ్డల మీద నీ కృపను, నీ యొక్క సన్నిధిని వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో బిడ్డలకు మేలు కలిగించమని అడుగుతున్నా. నిరాశ నిస్పృహలో ఉన్న బిడ్డలకు ఊరడి కలిగించండి, బలాన్ని తీసుకురండి, ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని తీసుకురండి. ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి లేవనెత్తు ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారిని మీరు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరికి చెప్పుకోలేని బాధలతో ఉన్న బిడ్డలను మీరు ఇప్పుడే దర్శించి సహాయం చేయమని నాయన కృప చూపించు, నువ్వు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ సంవత్సరాంతము తన కృపా సమృద్ధి మా శ్రోతలందరికీ సదా తోడయుండి నడిపించుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.